అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం చెప్పుకోబోయే కథ పేరు ఈ దూరం మళ్ళీ రానివ్వను. అందరమ్మాయిలానే పెళ్ళంటే నాకు ఎన్నో ఆశలు, ఆలోచనలు. కానీ వాళ్ళలా నా రాకుమారుడు రెక్కల గుర్రం ఎక్కి వచ్చి నన్ను తీసుకుపోవాలని ఏనాడూ ఊహించుకోలేదు. నా రెక్కలు తెంచేయకుండా నేను నిర్మించుకున్న ఈ చిన్న ప్రపంచాన్ని కూల్చేయకుండా ఉంటే చాలనుకున్నాను. నా ఆత్మాభిమానం, వ్యక్తిత్వం గుర్తించాలనుకున్నాను. ఆ సమయంలోనే నా జీవితంలోకి వచ్చాడు రామ్. నేనంటే అతడికి ఎందుకంత ఇష్టమో ఇప్పటికీ తెలియదు. రామ్ మాకు దూరబంధువు, వరుసకు బావ. ఓ శుభకార్యానికి పిలవటానికి మా ఇంటికి వచ్చాడు. అదే మొదటిసారి చూడటం. నన్ను చూస్తూ మెలికలు తిరిగిపోవటం గమనించాను. తొలిచూపు ప్రేమ కాదు కానీ పద్ధతి ఉన్న అతడి మాటలతో నాకు ఓ పాజిటివ్ ఫీలింగ్ కలిగింది. ఆ తర్వాత నేను పెద్దగా పట్టించుకోలేదు. కొన్ని రోజులకు అత్త నుంచి ఫోన్ వచ్చింది. మా అబ్బాయి మీ అమ్మాయిని ఇష్టపడుతున్నాడు, తనని తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోడట అని. అమ్మా నాన్నలకు వాళ్ళతో సంబంధం ఏమాత్రం ఇష్టం లేదు. ఆ విషయం మొహం మీదే చెప్పలేక అమ్మాయి ఇంకా చదువుకుంటుందని అన్నారు. అయినా వాళ్ళు వదిలితేనేగా. పెళ్ళిళ్ళు, వేడుకలు ఎక్కడ కలిసినా మరోసారి ఆలోచించమని పోరు పెట్టేవాళ్ళు. మా వాళ్ళు ఏదోలా మాట దాటేసేవారు. వాళ్ళు ఎటూ స్పందించకపోయేసరికి ఓసారి నేరుగా అమ్మకే ఫోన్ చేసి ఇంటికొచ్చేశాడు బావ. 3 నెలలు ఆగమంది. సంవత్సరం ఎదురుచూసి మళ్ళీ అడిగాడు. మీ సంబంధం కలుపుకోవటం మావయ్యకి ఇష్టం లేదని అసలు విషయం తేల్చి చెప్పేసింది. అయినా వెనక్కి తగ్గలేదు బావ. 6 నెలలయ్యాక మరోసారి వచ్చి బ్రతిమలాడాడు. ఇంతలా వెంటబడుతున్నావు, అసలు నా కూతురులో నీకేం నచ్చింది, ఏం తెలుసని ఇంతలా ప్రేమించావు అని నిలదీసింది అమ్మ. ఏం మాయ చేశాడో కానీ అమ్మ కరిగిపోయింది. కష్టపడి నాన్నను ఒప్పించింది. అమ్మ ద్వారానే ఈ విషయాలన్నీ నాకు తెలిసేవి. పెళ్లి చూపులప్పుడు ఓయ్ మరదల పిల్ల, నేను నచ్చానా అంటూ ఫస్ట్ టైం మాట కలిపాడు. 6 ఏళ్ళు పట్టుబడి ఇక్కడి దాకా తీసుకొచ్చిన తనని ఏ అమ్మైనా కాదనుకుంటుందా? నేను సిగ్గుల మొగ్గవుతుండగా నా మనసులోని మాట గొంతు దాటలేదు. మర్నాడు కాల్ చేశా. అవతలి వైపు ఫోన్ ఎత్తగానే నాలో మళ్ళీ అదే కలవరం. హలో హర్షిని, నువ్వేనా అంటూ భలే కనిపెట్టేశాడు. 2 సెకండ్లు గ్యాప్ తీసుకొని మాట కలిపాను. అలా మొదలైన మా మాటలు నిరంతర ప్రవాహంలా సాగేవి. బావకి డిగ్రీలో ఉండగానే ఉద్యోగం వచ్చింది. మాదసలే పల్లెటూరు, పైగా చాదస్తం. భార్య భర్త కన్నా ఎక్కువ చదవద్దని నన్ను డిగ్రీతోనే ఆపేశారు. బాధతో పాటు చాలా కోపం వచ్చింది. నీ వల్లే నా చదువు ఆగిపోయిందంటూ బావని తిట్టేశాను. తనకిష్టం లేకపోయినా నన్ను ఎంబీఏలో చేర్పించాడు. అదయ్యాక నాకు ఉద్యోగం చేయాలనిపించింది. దానిని మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. నాకు రోషం పొచ్చుకొచ్చింది. ఉద్యోగం వద్దనటం నన్ను చిన్నచూపు చూసినట్లుగానే భావించాను. తన మాట కాదని హైదరాబాద్ వెళ్ళి ఆఫీస్లో చేరాను. అలకపాన్ పెక్కాడు. ఫోన్ చేస్తే కట్ చేసేసేవాడు. వాట్సాప్కి వస్తే ఆఫ్లైన్. కొద్ది రోజుల్లో అంతా సర్దుకుంటుంది అనుకుంటే అది జరగలేదు. బావ బెట్టు వీడకపోయేసరికి నా ప్రేమకు నేనే విలన్ అయ్యాననిపించింది. ఒంటరయ్యాను అనే బాధ నన్ను బాగా కృంగతీసింది. అప్పుడప్పుడు ఊరెళ్ళినా తను పట్టించుకోకపోయేసరికి నాలో పంతం మరింత పెరిగింది. పెళ్ళ ఆత్మాభిమానమా అని ఆలోచించుకునే స్థాయికి వెళ్ళిపోయాను. ఆఖరికి తనే దిగొచ్చాడు. జాబ్ చేసినా పర్వాలేదు అన్నాడు. అప్పటినుంచే నేను ఎలాగైతే నా జీవితం నా చేతుల్లోనే ఉండాలనుకున్నానో అలాంటి స్వేచ్ఛనే ఇచ్చాడు. అన్నట్లు నేను తనకి దూరం అవుతాను అనే ఉద్దేశంతోనే ఉద్యోగానికి వెళ్ళొద్దన్నాడట. ఆ విషయం విన్నాక విలవిల్లాడిపోయాను. నేను ఎంత మూర్ఖంగా ఆలోచించానో అర్థమైంది. నా కోసం 6 ఏళ్ళు ఎదురు చూసినా ఆ ఓపికకి, నేరుగా మా అమ్మా నాన్నలతో మాట్లాడిన ఆ తెగువకు, నా కోసం ఏదైనా చేయటానికి సిద్ధమయ్యే ఆ ప్రేమకు ఫిదా అయ్యాను. తన కోసం నా స్వేచ్ఛ, ఆత్మాభిమానాన్ని వదులుకోవటము తప్పు కాదనిపించింది. అన్నట్లు ఈరోజే నా రాకుమారుడికి పుట్టినరోజు. మా మధ్య మళ్ళీ ఎలాంటి ఎడబాటు రాకూడదని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే బావా. ఇదంతా నా మనసులోని మాట. నా మనసులో మాట ఎప్పటికీ ఇంతకు ముందు వచ్చిన ఎడబాటు మళ్ళీ రాకూడదని.
నా తరపు నుంచి మా బావ ప్రేమకు నేనిచ్చే గిఫ్ట్ ఇది. ఇదండి వాళ్ళ కథ. ఈ కథ కనుక మీకు నచ్చితే వీడియోకి లైక్ చేసేయండి. అలానే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.